అరే ఎక్కడ ఆఫీసా? ఇలాగే చేస్తావురా? చంపుతారా రే? కలిసాకే చంపుతావు కానీ ఇలాగే చేస్తావురా? ఆ పార్దగాడు కూడా ఆఫీస్లోనే చచ్చిండు. ఇలా ఆడిస్తారు అనుకోలేరా చెత్త ఫెలోస్. అది కాదురా. ఈడియట్స్, మిత్రద్రోహులారా. మీకు మళ్ళీ మళ్ళీ బ్రేకప్లు గాను, మీ లవ్వర్లు మీ ముంగట్నే పెళ్లి చేసుకొని ఫ్లైట్ ఎక్కి ఫారెన్కి పోను, మీరు ఎంత ఓవర్ టైం చేసి మీ మేనేజర్ గారు సాటిస్ఫై కాకపోను, 10 రోజులలో చేసే పనిని 1 రోజులలో మిమ్మల్ని టార్చర్ పెట్టి 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 మీ మేనేజర్ గారు పని చేయించుకోను, మీరు టిక్కు 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 అని కీబోర్డ్ నొక్కి 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 మీ చేతి వేలు వాసి సతికిలబడి పోను. అది ఆపరా, ఇవేం కొత్త తిట్టురా బాబు, జంధ్యాలకు శిష్యులా తయారయ్యావు. అరే చెవులోంచి రక్తం. అరే ఆగురాగు ఒక్క నిమిషం, రగ్గడు కాల్ చేస్తాం. జై బాబు. అరే గట్టిగా మాట్లాడరా. ఎట్లీస్ట్ నువ్వైనా వచ్చినావు. ఎక్కడున్నావు చెప్పు. అరే యాది, సారీరా, అనుకోకుండా మా బాస్ కాల్ చేసి నీ అబ్బా నువ్వు కూడా నారా. అరే కిరణ్ గా, వాడు అన్ని బూతులు తిడుతుంటే నవ్వుతావేరా? అరే ఇంతసేపు నాకు ఇలాగే రక్తాలు కారిచ్చాడు, ఇప్పుడు నీ చెవులు ఒకసారి చూసుకోరా. అమ్మో బ్లడ్. సావండి వేదవల్లారా. మరేంట్రా? అరే SSMB ఫస్ట్ డే ఫస్ట్ షో. 6 months నుండి ఎదురు చూసి 1 month నుండి హైప్ తెచ్చుకొని 1 week ముందే టికెట్లు బుక్ చేసుకొని 3 days అంతా ఎంబీ ఫీవర్ లో మునిగి 1 night అంతా పేపర్లు చింపి మనం మూట కట్టుకొని థియేటర్ లో మార్నింగ్ 11 o'clock కి షో అయితే 9 o'clock థియేటర్ దగ్గర చేరుకొని హంగామా హడావిడి చేద్దామని మనం డిసైడ్ అయ్యి డిస్పర్స్ అయినాక ఇప్పుడు నేను థియేటర్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే అరే మేము ఆఫీస్లో ఉన్నాం రా అంటే మండదా? కానీ నాది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ రా. నీకు తెలియదారా నా బ్లడ్ అంతా ఎంబీ అని? ఇయర్లీ వన్స్ మూమెంట్ రా. ఇది మిస్ అయితే నేను ఎంత ఫీల్ అవుతా. 1 week ముందే ఇన్ఫార్మ్ చేశారా ఇవాళ లీవ్ అని. అప్పుడు ఓకే అని మా బాస్ గారు ఇవాళ మార్నింగ్ 6కి కాల్ చేసి నీ లీవ్ క్యాన్సిల్ అన్నాడు. ఏదో నేను లేకపోతే ఆఫీసే మునిగిపోద్ది అన్నట్లు. షాడిస్ట్ వేదవా. నాది కూడా సేమ్ ప్రాబ్లం రా. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిన కాడ నుంచి ఎవరో ఒకరు టీంలో మిస్సింగ్. ఇవాళే నా కర్మకాలి అందరూ అవైలబుల్గా ఉన్నారు యాజ్ ఏ టీమ్ లీడర్. అరే ఆపన్రా బాబోయ్, ఇప్పుడు నాకు రక్తాలు గారేలా ఉన్నాయి. అయినా ఈ 9 to 5 జాబ్స్ అనే మాటే నాకు చెడ్డ చిరాకు. మాకు తెలుసురా, అందుకే బీటెక్ అయి 3 years అయిపోతున్నా ఏ జాబ్కి ట్రై చేయకుండా వచ్చిన జాబ్ నుండి తెలివిగా బయటపడి. అబ్బో అయినా అందరు నీలా ఉండరు కదరా, బలాదూర్లాగా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సారీ ధైర్యవంతుడు. అది మీరు ఆఫీస్లో ఎంతైనా కొట్టుకోనరా, కానీ ఈవినింగ్ రగ్గన్ టెర్రస్ పైన మాత్రం గుంటూరు కారం పార్టీ. జై బాబు. ఏంటి బీడి 3Dలో కనబడిందా? మజా వచ్చిందా? మళ్ళీ చూడాలనిపిస్తుందా? నిజంగా మళ్ళీ చూడాలని ఉందిరా. వింటేజ్ మహేష్ని చూస్తుంటే సర్ర సురుమే. పోకిరి వైబ్స్ రా. నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ చూడాల్సిందే. అమ్మో వీకెండ్ కల్లానా? ఛాన్సే లేదు. రేపు నైట్ కల్లా 2 shows పడాల్సిందే. అదృష్టవంతుడిరా, నువ్వు చూస్తావులే. నాకు మాత్రం ఆ జిలెటిన్ బాబు ఫైట్ మస్తు నచ్చిందిరా. నాకైతే మామ ఎంతైనా పర్లేదు సాంగ్ రా. కుర్చీ సాంగ్ వాల్యూమ్ 30. చల్ ఫోన్ చేసిందా? స్వాతి ఫోన్ చేసిందా అనుకుంటూనే ఉన్నా, ఇంకా ఏట్లేందని. అమ్మాయి ఫోన్ చేస్తే మ్యూజిక్ మూడు అంతా మర్చిపోతారా? నువ్వు ఎప్పుడా రఘు ఆ హరిదాస్ ఫైటింగ్ కాసేపు కానిస్తే కిరాకు ఉండేది కదా. నాకు కూడా అలాగే అనిపించిందిరా. ఇంకా కొంచెం రమకృష్ణ సీన్స్ ఉంటే బాగుండేది. అరే లాస్ట్ కాలింగ్, ఒక్క 5 minutes. కానీ
ఇలా అందరి లెవెల్ ఫోన్ చేయగానే ఫోన్ పట్టుకొని పక్కకు దుబ్బేస్తే నేనేం చేసి దుబ్బించుకునేది? ఇప్పుడు గుర్తుకొచ్చాను. నీకు తెలుసు కదా బంగారం. తెలుసురా, ఇవాళ గుంటూరు కారం FTFS ఇప్పటికీ 2 times చూసుంటావు. ఇప్పుడు రఘువాల్ ఇంటి టెర్రస్పై ఫ్రెండ్స్తో మందు కొడుతూ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే కదా, అందుకే కదా మార్నింగ్ నుండి డిస్టర్బ్ చేయండి. రేపటి నుండి మళ్ళీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటా. ఓయ్, నీకు విషయం తెలుసా? చెప్పనా? నువ్వేం పని చేస్తున్నా, ఎంత ఎంజాయ్ చేస్తున్నా, ఎంత పెయిన్లో ఉన్నా నా గురించి లోపల ఆలోచిస్తూనే ఉంటావని. వాహ్ వాహ్ బంగారం, ఈ ప్రపంచంలో బంగారం నన్ను నీకన్నా ఎక్కువ అర్థం చేసుకున్నది ఎవ్వరూ లేరే. సర్లే, తిన్నావారా? నాకు గనుక ఏదైనా మ్యాజిక్ వచ్చుంటే ఇప్పుడే నీ ముందు ప్రత్యక్షమయ్యి గట్టిగా ముద్దు ఇవ్వాలని ఉందిరా. చీపో. This is your house, right? I just work from home. Backyard jungle. Yeah, isn't it nice? How many plants do you have here? Probably thousands. Thousands. Oh, yeah. నాకు తెలుసు నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావని. అయ్యిందా క్లాస్? ఘోరంగా. ఈరోజు కొద్దిగా ఎక్కువనే తిట్టిండు. జాబ్ లేదు, బలాదు, నైట్ తిరుగుళ్ళు, ఇంకా చాలానే అన్నాడు. ఇప్పుడే పడుకుంది టైగర్. కొంచెం తగ్గొచ్చు కదరా అంకుల్ అన్న ఆంటీ కోసం. కొన్ని రోజులు జాబ్. నువ్వు కూడా స్టార్ట్ చేసినావా అనే? నువ్వే పేరెంట్స్ కోసం అని కొన్ని రోజులు, ఫ్రెండ్స్ కోసం అని కొన్ని రోజులు, మనీ కోసం అని కొన్ని రోజులు చేసినా ఆ మెకానికల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతాం. అమ్మో, నా వల్ల కాదు. ఇప్పుడు ఏదైనా చేద్దామన్నా అస్సలు చేయలేం. అయినా ఇప్పుడు ఆ రగ్గాడు చేస్తుండు, నువ్వు చేస్తున్నావు, కిరణ్ గాడు చేస్తుండు. ఇందులో కొంతమంది సరదాగా, కొంతమంది ఏమో ప్రూవ్ చేసుకోవాలని, కొంతమంది ఏమో జెన్యున్గా అవసరం ఉండి. మీరంతా చేసుకోండి, నాకైతే ఈ 3 లేవు. అయినా మా ఫాదర్ కొద్దిగా బాగానే సంపాదించాడుగా, నేను ఒక్కడనే కొడుకుని. ఇప్పుడు నేను పెద్ద ఆ 9 to 5 జాబ్ చేయకపోయినా నష్టమేలే. ఇదిగో ప్రేరణ, నేను మాత్రం మా నాన్న తిట్లు, రిలేటివ్స్ల వ్యంగ్యాలు అస్సలు పట్టించుకోను. నాకు ఓ రోజు వస్తుందో ఇక అప్పటి వరకు తిడుతూ ఉంటాడు, నేను పడుతూ ఉంటాను. ఏదో ఊరికే అన్నారా బాబు. ఇది మన ఇద్దరికి ఎప్పుడు ఉండే డిస్కషనే కానీ. ఒక్క నిమిషమే. ఓహో, 1 2 3. ఆంటీ మజ్జిగ ఇచ్చిందా? ఇప్పుడే. ఎలా ఉంది? తీయగా ఉంది. అయినా అమ్మ ప్రేమ కలిసింది కదా. అయినా మా లాంటి బలాదూరు ధైర్యవంతులు వాళ్ళ ఫాదర్స్ ఎంత తిట్టినా కూడా ఇంకా ఇంట్లలో నవ్వుకుంటూ ఉండడానికి కారణం అమ్మలేనే. అయినా అక్కడిక్కడో ఉన్నా కానీ నువ్వు నా పక్కనే ఉన్నట్టు భలే చెప్తావే. నీ పక్కన కాదు మొద్దు, నీ హార్ట్లోనే ఉన్నా. బంగారం. సరేలే, ఉండనా మరి? చల్.
వీడు అస్సలు మారాడు. ఉదయాన్నే ఆ ల్యాప్టాప్ ముందేసుకొని నైట్ లేట్గా రావడం, ఉదయం మధ్యాహ్నం లేవడం, దున్నపోతులా తినడం పండడం, గేదె కుడి తాగినట్లు పాలు, హార్లిక్స్, మజ్జిగలు. వీనికి జాబ్ తెచ్చుకునే తెలివి లేదు. జాబ్ తెచ్చుకునే తెలివి లేదు. అట్లీస్ట్ నేను రికమెండ్ చేసిన చోటుకి తగలడ్డు. నాన్న కిరణ్, ఈ వీకెండ్ మళ్ళీ చూస్తా అన్నావు కదా, అదే గుంటూరు కారం. అయినా 2 వీకెండ్స్ పోయాయి, చూడలేంటి నాన్న? అరే మొన్న లాస్ట్ వీకెండ్ మా టీం మొత్తం నీకు తెలుసు కదరా, మా ప్రాజెక్టు మేనేజరు. అరే బాబా ఆపురా నాయన, ఈ టీంలు మేనేజర్లు కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా ఆరా. అవును, పార్థగాడేంట్రా అసలు కలవట్లే ఈ మధ్య? ఈ మధ్య పెళ్ళైన కాడ నుంచి వానికి రిస్ట్రిక్షన్స్ ఎక్కువనేరా. అరే ఈసారి ఆ రెడ్ మాత్రం నేనే కొడతారా, కొట్టేసా ఫస్ట్. ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషం రా. అరే ఆగు ఆగు, ఆ కాయిన్ కొట్టేసేళ్ళు. అరే రగ్గాడు వచ్చాడు, వాడు కొడతాడు. అరే రెడ్ అయినా కొట్టేసిపోరా. బాబు కిరణ్, ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి కూడా క్యారమ్ బోర్డ్ ఆడొచ్చు తెలుసా? కాసేపు లైవ్లో ఉండాలిరా. కానీ అరే స్వాతి కాలింగ్ రా. చిచ్చి, ఈ మూలకు వాడు ఆ మూలకు వాడు ఏరిండు. నీ అమ్మ జీవితం, ఆ కాయను కూడా నేనే కొడతా. స్వాతి ఒక్క నిమిషం. సరేరా, రేపు కలుద్దాం. ఎందుకు మళ్ళొచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడనీకా? అరే నీ బైక్ తీసుకెళ్తున్నా, క్యాబ్స్ లేవు. నీది నెక్స్ట్ సీటే కదా, నడుచుకుంటూ పో. అరే రే ఆగురా బాబు. ఇది ఆల్స్టోనియా స్కోలారిస్. భలే స్మెల్ వస్తుంది. ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి. చాలామందికి పడక ఎలర్జీ లాగా ఫీల్ అవుతారు. అమ్మోయ్ చెప్పురా. టైగర్ అన్నాడా? అన్నాడు గాని ఇంత లేటా? అసలు తిన్నావా? తిన్నాలే అమ్మా. నేను ఇక్కడనే స్ట్రీట్ చివర్లోనే ఉన్నా. మెల్లగా గేట్ తీసిపెట్టు, అట్లనే నా డోర్ కూడా తీసిపెట్టు. సైలెంట్ వచ్చి పడుకుంటా. సరేలే గాని ఇంకెన్ని రోజులురా ఇలా లేటుగా వస్తావు? రేపటి నుండి ఎర్లీగా వచ్చేస్తాలే అమ్మా. అయినా కొన్ని రోజులు ఇలా బయట తిరగాలే. తిరగకపోతే ప్రపంచం ఎలా తెలుస్తుంది చెప్పు? రేపు జాబ్ వచ్చాక టైగర్లాగా నేను కూడా టైంకి లేవాలి, టైంకి పోవాలి, టైంకి రావాలి. వామ్మో, నా వల్ల కాదు. ఫ్రెండ్స్తో కలిసి కనీసం నేను ఎంబీ సినిమా కూడా చూడలేనమ్మా. ఇట్లా క్యారమ్ కూడా ఆడలేను. సరేలే, నేను దగ్గర దాకా వచ్చాను కానీ సౌండ్ రాకుండా మెల్లగా గేట్ తెరిచిపెట్టు, ఓకేనా? సౌండ్ వచ్చిందో క్లాసే క్లాసు. అయినా అమ్మ నీకు ఒక దండం పెడతానే, రోజు మజ్జిగో పాలు తీసుకురాకే. గమ్మున పుసుక్కేమన్నా సౌండ్ వచ్చిందో డేంజర్ అయిపోతుంది. సౌండ్ ఇంపార్టెంట్ అమ్మ మనకి ఇక్కడ. సరేలే నాన్న. మా మంచి అమ్మ, గుడ్ గర్ల్. దున్నపోతు లేచాడా? వాడు లేవడు. వీని బదులు ఒక కూతురు పుట్టినా అయిపోయేది. పెళ్లి చేసి అత్తగారింటికి పంపేవాళ్ళం. పని చేయకున్నా మంచిదే, ఏదో చేస్తున్నట్లు నటించాలిగా. బరి తెగించినట్లు ఊరందరికీ తెలియాలా?
ఏంట్రా బాబు ఈరోజు తిట్లు ఇంత దారుణంగా ఉన్నాయి. అయినా నేను లేచిన తర్వాత నాన్న తిట్టడం స్టార్ట్ చేయాల్సిందే. డౌటే లేదు, ఈరోజు ఎవడో అంకుల్ గాడు వచ్చి గట్టిగా గెలికిపోయాడు. ఈరోజు మూడు అస్సలే బాగాలేదు నాన్నకి. ఇప్పుడు మాయమై మధ్యాహ్నం ప్రత్యక్షం కావాల్సిందే. టైగర్ బయటికి వెళ్ళుంటాడా? అట్లీస్ట్ కూల్ అనే ఉంటాడులే. వామ్మో 2:30 అవుతుంది, ఆకలేస్తుంది. పోంపా. ఆగు, పొద్దు పొద్దున్నే కనీసం దర్శనం కూడా ఇవ్వకుండా మాయమయ్యావు. అంటే నాన్న వద్దు నాన్న, ఆ పిలుపు వింటేనే చిరాగ్గా ఉంది. ఏం నాన్న? చాలు, నీ వల్ల పడ్డ అవమానాలు చాలు. ఎవడెవడో అడ్డమైన వాడు వచ్చి నీ గురించి సలహాలు ఇవ్వడాలు. ఇవాళ అటెండర్ రంగనాథం అన్న మాటలకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఇన్ని పరిచయాలుండి వాడికి ఒక్క చిన్న ఉద్యోగం ఇప్పించలేకపోయావా అని ఏలన చేశారా. ఆఫీస్లో నా మాట వింటే భయపడేవాడు అరే నిన్నేమన్నా కుటుంబ భారం మోయమన్నారా? సరదాగా అయినా ఒక 10,000కు ఇంకా చిన్నదో ఏదో జాబ్ చేయరా, అది కాస్త గౌరవంగా ఉంటుంది అని. ఒక్కొక్కడికి అవకాశాలు లేవురా. నేను ఎన్నో చూపించా కదరా. ఇక చాలరా, నమ్మకం పూర్తిగా పోయింది. నువ్వు బయటికి వెళ్తేనే సెట్ అవుతావు. శారదా, వాని బ్యాగ్ నేనే సర్దిపెట్టా, పట్టుకురా. ఇంతసేపు నీతో డిస్కస్ చేశా, మళ్ళీ ఒక్క మాట మాట్లాడకు, ఏడవకు. నానా ఏంట్రా నాన్న, నైట్ ఎన్ని గంటలకు వచ్చావురా? ఎప్పుడూ ఏదో చేస్తున్నా పీకుతా అంటావు కదా. నాన్న నైట్ నేను 3 వరకు యాక్చువల్గా మనకి 3 AM వరకు 3 AM వరకు ఎవడి సంఖ నాకి? బయలుదేరాడే మది భరించలేని బాధ హృదయంలో, ఎటో గమ్యం తెలియని పతంగమై బయలుదేరాడే మది భరించలేని బాధ హృదయంలో, ఎటో గమ్యం తెలియని పతంగమై ఎరికి వెళుతుందో ఈ పతంగం, ఆడ చిక్కుందో, ఎన్నో చిక్కుల్ని చూస్తుందో, ఎన్నో భారాల్ని మోస్తుందో. చిక్కులు పడతాడు, ఎన్నో లెక్కలు చేస్తాడు, లోకం తిరుగుతాడు, ఆ లోకాన్ని చదివాడు. మనసులో ఎన్నో లెక్కలు ఉన్నా మది మెచ్చే ఓ లెక్క కోసం చదువుతున్నాడే, లోకాన్ని చదువుతున్నాడే. చుట్టుపక్కలను చదువుతున్నాడే, ప్రకృతి అమ్మగా అడవి పొలం సెలయేరు, అన్ని తన సహచరులుగా తిరుగుతున్నాడే, ప్రకృతిలో ఆడుతున్నాడే, మది పరవశింపూయలుగుతున్నాడే. ఆనందంలో గుండెలో ఎలుబాధను అణిచిపెట్టేసి
ఓయ్ ఇప్పుడా కాల్ చేసేది? నేను 3 days అవుతుంది. ఎక్కడున్నాను? అంకుల్ వాళ్ళు బయటికి పంపించారు. ఏం చేయాలో తెలియక బయట తిరుగుతున్నావు. బంగారం చెప్పేది విను. ఇది నీ లైఫ్ టర్నింగ్ మూమెంట్ రా. నేను కూడా కఠినంగా ఉండక తప్పదు. 3 days కష్టంగా ఆగాను. యాక్చువల్లీ ఈరోజు కూడా కాల్ చేయొద్దు అనుకున్నా, కానీ నీకు చెప్పేస్తే ఆశ పెట్టుకోవని. ఏంటి ఆశ? ఏంటి ఆది అంకుల్దే నా మాట. ఐఎమ్ నాట్ కాలింగ్ యూ అగైన్. డిసైడ్ అయ్యారా? నీకు జాబ్ వచ్చాకే కలుస్తా. బాయ్. డోంట్ కాల్ మీ అంటిల్. వద్దులే. 15,000 బొక్క. అసలుకే వాళ్ళని వీళ్ళని అడిగి ఛార్జింగ్ పెట్టి లాగిస్తున్నా. అమ్మా ఇదేంట్రా బాబు. అబ్బా అమ్మా, ఈ ఫీలింగ్ ఏంట్రా బాబు, ఇంత పెయిన్ఫుల్గా ఉంది. ప్రేరణ, లైఫ్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరేమనుకున్నా ముందుకెళ్ళడానికి మాత్రం నువ్వే కదా నా ప్రేరణవి. లైఫ్లో ఏం లేకున్నా ఓకే, కానీ ప్రేరణ ఉండాలిరా. ప్రేరణ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇక్కడ నీకు ప్రేరణ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరురా. నువ్వే లేవాలి, నడవాలి. సిద్ధా. ఓం నమో శివరుద్రాయ. ఇదేంటి సడన్గా కాలేజ్ మూవీలోకి ఎంటర్ అయినా? అరే రామ్, చల్ పదరా పదరా పదరా. ఏంటిది ఇంత విచిత్రంగా ఉంది ప్లేసు? కనుచూపు మేరల్లో అసలు ఎవ్వరూ లేరు. పొలాలు లేవు, అడవిలాగా లేదు, అంతా రాళ్ళు రప్పలతో. మరీ ఇంత సైలెంట్గా ఉందేంద్రా బాబు. అయినా ఇలాంటివి ఎన్ని చూసుంటాం మనం. కొంపదీసి దయ్యాలు భూతాలు తారసపడితే వామ్మో. అయినా నీ ఫేస్ చూసుకున్నావరా ఇందాకే, దయ్యాలే పారిపోయేలా ఉన్నావు. ఛీ, అయినా వస్తే రాని. ఇంతకన్నా ఏం జరగాలరా నీ లైఫ్లో? చల్. హలో. బ్రహ్మ. హలో. హాయ్ మ్యాన్. ఏయ్, ఎవరాది? దూరంగా చెట్టు చాటు నుండి భయపెడుతున్నారా? ముందటికి రండి. నేను ఇక్కడే ఉన్నా. ఏంటి ఇక్కడ? ఇదేదో ఖచ్చితంగా దయ్యం లెక్కుంది రోయ్. లెగెత్తరోయ్. అయినా ఈ రోజులో దయ్యాలున్నాయంటావా? ఉన్నా పర్లే. అరే ఆదిత్య, ఇజ్జత్కే సవాల్. అడిగేనా కేయకు, ముందుకే చల్. ఎవరు దూరంగా ఉంది? దమ్ముంటే ముందటికి రండి. హలో బాసు, నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడ కనబడవేం? కాస్త తలదించి చూడు.
అసలు ఎవరు మీరు? నేను పిచ్చ టెన్షన్లో ఉన్నా, మర్యాదగా చెప్పండి. నేను నీ ముందున్న రాయిని. ఏంటి రాయి? అరే ఆది, ఈ 7 రోజులు నువ్వు ఎండల్లో వానల్లో ఎండి నాని నీకు నిజంగా పిచ్చెక్కడం స్టార్ట్ అయిందిరా. నీ అంతరాత్మే ఒక రాయి వాయిస్లో వినబడుతుంది. కన్ఫామ్గా నీకు పిచ్చేరా. నీకు పిచ్చేం లేదు బాసు. నేను నీ అంతరాత్మని కాదు, అచ్చంగా నీ ముందున్న రాయినే. ఆహా, ఓహో, రాయివే అంటావు. ఏంటిది? ఇదా? కాదు. ఇదా? ఈ రాయా? అస్సలు కాదు. ఏంటిది? ఇదా? రే రే, నేనేరా నీ చేతిలో ఉన్న రాయిని. ఇప్పుడైనా నమ్మరా బాబు. స్టిల్ నమ్మలేకపోతున్నా. అసలు కనుచూపు మేరలో ఒక మనిషి కూడా లేడు. చిన్న యానిమల్, ఓ పిట్టో పురుగో కూడా లేదు. నువ్వేమో DTS లాగా తెగ సౌండ్ చేస్తున్నావు. అంతా కలేమో. హే, ఇక ఆపు. ఇక్కడ ఊరి చివరకు వచ్చి కళ అంటావే? 150 years అవుతుంది నేను ఇక్కడే పడి ఉన్నా. ఎంతో మందిని చూసా, కానీ నీతోనే మాట్లాడాలనిపించింది. ఏంటేంటో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి నా జీవితంలో. ఒక 1 week బ్యాక్ అయ్య గెంటేసిండు. ఒక 4 days బ్యాక్ లవ్వర్ వదిలేసింది. మొన్నటికి మొన్న ట్రైన్లో నుండి మధ్యలో ఎక్కడో దింపేసిండు టికెట్ లేదని. అయ్యయ్యో. సరే ఎక్కడో దిగినా. లారీ ఎక్కి మధ్యలో ప్రకృతిలో వచ్చి చూసుకుంటుంటే లారీ వెళ్ళి దొబ్బింది. సరే తెగిన గాలిపటం ఎటైతే ఏముందని చెప్పేసి ఆ పల్లెలు పొలాలు తిరుక్కుంటూ నా పాలన నేను ఆ మొక్కలు పూలు పరిశీలించుకుంటూ ఉంటుంటే అక్కడ ఉన్నోళ్ళందరూ వీడేంద్ర కొత్తగా ఉన్నాడు అని చెప్పేసి దొంగ అనలేక నన్ను తరిమేసినారు. ఏం చేయాలో తెలియక ఎండలో తిరుగుతూనే ఉన్నా. సరే మనసులో కాస్తంత బాధ ఉంది. దానికే ఎన్నో డక్కాలు మొక్కాలు తిన్న ఫేసు అని రాయి కూడా కామెంట్ చేస్తుంది. రోయ్ సారీ ఓయ్, ఐ డెంట్ మీన్ దాట్. ఇప్పుడైతే నమ్మావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయి పహలే బాగా పరిశాన్ అయినా. అస్సలు పరిగెత్తడానికి ఐ హ్యావ్ నథింగ్ టు లూస్. కానీ నువ్వేమో DTSలో అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ తెగ వాయించేస్తున్నావు. నమ్మకేం చేస్తాం? అయినా రాయి మాట్లాడడం ఐ హ్యావ్ నెవర్ సీన్, అట్లీస్ట్ ఫిక్షనల్ స్టోరీస్లో కూడా. సరే నీ కథా కమామిషి ఏంటో చెప్పు. చెబుతా. నా కథ కన్నా ముందు నీ స్టోరీ ఏంటో చెప్పబోయ్. నేను ఒక వెయిట్ లెట్ మీ గెస్. నువ్వు ఒక పోలీస్వి. కనిపించే ఆ మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైతే కనబడని ఆ 4 సింహం మేరా. పోలీస్ 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 పోలీస్. తలుచుకుంటేనే నవ్వొస్తుంది. డాన్సర్వా? అమ్మో, భయంకరంగా ఉంది. నువ్వు ఒక యాక్టర్వే కదా? ఏహే నయ్యా టాయిలెట్ క్లీనర్ హే. భలే ఉన్నావు. దయచేసి నువ్వేం ఊహించుకోకు. సర్లే, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏదో చేయాలని తొందరపడి ఏదేదో ట్రై చేసి చివరికి ఏదో చేసి ఏదేదో అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. సో ఏం చేయాలని ఆలోచిస్తూ కోడితే కుంభస్థలాన్ని కొట్టాలనే ఆలోచనతో. అంటే పని పాట లేని పోకిరి బలాదూర్ ఆ మాటే నాకు నచ్చదు. ధైర్యవంతుడను. ఇప్పుడు బీటెక్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటి అనే వందలాది ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ల అరుపుల్ని పిలుపుల్ని విన్నట్లుగా నటించి విననట్లుగా తలాడించి వాళ్ళు ఏమన్నా అనుకుంటూ అనకుండా మళ్ళీ వాళ్ళ ఆశలకి బెదిరింపులకి హెచ్చరికలకి వెక్కిరింతలకి అడ్డమైన కంపారిజన్లకి అస్సలు భయపడకుండా
నాకు నచ్చింది చెయ్యడానికి టైం తీసుకునే ధైర్యవంతుణ్ణి. ఓకే 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 కూల్ కూల్. ఓకే, కొంచెం ఆ నీడలోకి వెళ్ళి కూర్చుందామా? చాలా రోజుల నుండి ఈ ఎండలోనే పడి ఉన్నా. కొంచెం ఆ చెట్టు నీడలోకి వెళ్దామా? ఓ ఎస్, ఎండ కొట్టింగ్స్, చెమట పట్టింగ్స్, నేను కూడా అదే అనుకుంటున్నా. పద. నువ్వెవరు? నేనే. అబ్బా అది కాదు, నువ్వెక్కడున్నావు? అబ్బా అప్పటి నుంచి చెప్తున్నాగా, నేను నీ ముందే ఉన్నా. హరే రామ్, నిన్ను నీడలోకి తీసుకెళ్దామని. ఆ రాయి పక్కనున్న రాయిని. అరే ఎట్లా అని నిన్ను కనిపెట్టేది? ఇక్కడ అన్నీ రాలే. ఓకే, ఒక్కొక్క రాయిని టచ్ చేసి చూడు, నేను చెప్తా. గుడ్ ఐడియా. నో, నేను కాదు. కాదు, నేనే. చెట్టు గింతలు అవుతుంది. ఇప్పుడు చెప్పు ధైర్యవంతుడా, ఎలా వచ్చింది నీకంత ధైర్యం? నిజానికి ధైర్యం కన్నా భయమనే చెప్పాలి. చిన్నప్పటి నుండి మా నాన్న మెకానికల్ లైఫ్ స్టైల్ చూసిన. పొద్దున్నే లేవడం, రాత్రులు రావడం. ఫర్ సపోజ్ ఒక టెంపుల్కో టూర్కో వెళ్ళామనుకో, అది కూడా చాలా రేరు. ఒకవేళ వెళ్తే మాత్రం తన మనసంతా ఆ పనిపైనే ఉండేది. నిజానికి మా నాన్న చాలా తెలివిగలవాడు. కొద్దిగంత డిఫరెంట్గా ఆలోచించుంటే మాత్రం ఎంతో సంపాదించేవాడు. అసలు తన జీవితం మొత్తం ఫ్యామిలీకే త్యాగం చేశాడు. రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. అయినా ఈ జాబులు చేసే వాళ్ళంతా చాలా గ్రేట్ అబ్బా. ఈ జాబులు చేసే వాళ్ళే లేకపోతే ఈ సమాజం ఉంది కదా, అది కాస్తంత కూడా ముందరికి నడవదు. మరి నువ్వు చేయొచ్చుగా. అది గ్రేట్, కానీ అందరికీ అది సెట్ అవ్వదు. అయినా అందరూ ఒకేలా ఉండకూడదు. ఇప్పుడు నేను చూడు, బీటెక్లో కొద్దిగంత డిఫరెంట్గా ఆలోచించి బయోటెక్నాలజీ అనే బ్రాంచ్ తీసుకున్నా. అది చాలా రేరు. అప్పుడు ప్లాంట్స్ పైన, బయో ఫర్టిలైజర్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది తెలుసా. అంటే నాకనే కాదు, మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చాలా ఏదేదో పెద్ద పెద్ద చేయాలనుకునేవాళ్ళు. అయినా రాయి మిత్రమా, నీకు ఒకటి చెప్పాలి. బీటెక్ అయిపోయిన 3 monthsలో, లిటరల్లీ విత్ ఇన్ 3 monthsలో ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోయినారు తెలుసా. సాఫ్ట్వేర్ అని, ఈ కుర్చీలో కూర్చొని మాట్లాడే జాబ్లకి ఈ డిఫరెంట్ బ్రాంచ్లు తీసుకోవడం అవసరమా? నువ్వే చెప్పు. అయినా నేనొక్కనే ఇట్లా మేము ఏదైతే చేయాలనుకున్నామో అది చేయాలనుకొని ఇట్లా మిగిలిపోయినా. ఏం చేయాలనుకున్నావో? అబ్బో, అవి చాలా పెద్ద పెద్ద స్టోరీలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు. మరి ఏ శక్తి నిన్ను ఆపుతుంది? గుడ్ క్వశ్చన్, చెప్తా. ఫస్ట్ ఆపడం పక్కన పెడితే ఏ శక్తి నన్ను ముందటికి నడిపిస్తుంది? నా ప్రేరణ, నాలో ఉండే ప్రేరణ తప్ప ఇండియాలో ఇంత సొమ్ముందా? నాలాంటి యంగ్ బుర్రలో ఎన్నెన్నో ఐడియాస్ ఉన్నాయి. మరేంటి, ఏదైనా ముందడి తీసుకెళ్దామంటే ₹1 పుట్టదు. ఒక ఐడియా సబ్మిట్ చేసే మంచి ప్లాట్ఫామే ఉండదు. సరే, నా దూల కొద్ది ఇంటర్నెట్, బుక్స్, జర్నల్స్, పేపర్స్ అన్నీ చదివేసి తిప్పేసి తిరిగేసి ఏదో ఒక దారి అనుకుంటే సామాన్యులకు ఎప్పుడు మొండి చీదీనమ్మ జీవితం. దేశ సంపద మొత్తం బడా కంపెనీలకి, ప్రాజెక్టులకే. అయ్యో, నీకు ఒక విషయం తెలుసా? ఇన్నోవేటివ్గా ఎందరికో మేలు చేసే కంపెనీలకు లాభాలు తెచ్చే ప్రాజెక్ట్ చేయడం, అవేమో తీసుకుపోయి గవర్నమెంట్కి, కంపెనీలకి సబ్మిట్ చేయడం, వాళ్ళేమో ఎన్నో కొర్రలు పెట్టడం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఆ డబ్బులేవో నా దగ్గర ఉంటే నా ప్రాజెక్ట్ ఏదో నేను చేసుకొని, నన్ను నేను ప్రూవ్ చేసుకొని దిస్ ఈజ్ ఆదిత్య అని గట్టిగా అరవాలనిపిస్తుంది. ఛా! అయినా పైసలున్నోడే చేయగలిగితే ఈ వ్యవస్థ ఎందుకు? మనం మొండోలం కదా, ట్రై చేస్తూనే ఉంటాం. సెండ్ బటన్ నొక్కి కీబోర్డ్ ఖరాబ్ అయినా కొత్త కీబోర్డ్ కొనుక్కొని మరి నొక్కుతూనే ఉంటాం, ఏదో ఆశగా. సూపర్ ఆదిత్య నువ్వు. ఆపు, నీళ్ళు చల్లకు. ఇన్ని రోజులు ఎండల్లో మాడావు, కాస్తంత సేదతీరు మిత్రమా. అవునా ఆదిత్య, ఇందాక 4 days బ్యాక్ లవర్ వదిలేసింది అన్నావు కదా, ఆ స్టోరీ ఏంటో చెప్పొచ్చుగా, బాగుంటుంది. లవ్ స్టోరీ, ప్రేరణ. తన అందరు అమ్మాయిలా కాదు,
ఇప్పటి అట్రాక్షన్లు టైంపాస్ లవ్ అలాంటి లవ్ కాదు మాది. నన్నుగా అర్థం చేసుకుంది. మా లైఫ్లో ఒక మిరాకిల్ ఉందంటే అది తనే. కానీ ఇప్పుడు నువ్వు నేనా? మరి కాదా? ఒక రాయి మాట్లాడమంటే. కానీ మిత్రమా, తలుచుకుంటే అనిపిస్తుంది దీనికన్నా అదే మిరాకిల్. నా లైఫ్కి మీనింగ్, నా హ్యాపీనెస్, రీజన్స్ అన్నీ ప్రేరణే. అసలు నన్ను తను ఎలా కలిసిందో తెలుసా? ఆ రోజు కార్తీక పౌర్ణమి, గుడి నిండా అమ్మాయిలు, అంతమందిలో కూడా ఒకే అమ్మాయి ఇట్టే ఆకర్షించింది. ఆ అమ్మాయిని చూడగానే నాకు బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్, నా కంప్లీట్ ఫోకస్ అంతా ఆ అమ్మాయి. బ్లూ హాఫ్ శారీలో తను ఎంత అందంగా ఉందో తెలుసా? అసలు తను నడుస్తుంటే అలా చూస్తూ ఉండిపోయా. అలా చూస్తూ ఉన్నానా, ఇంతలోపు ఎవడో వెనుక నుండి అరే ఆదిత్య అని పిలిచాడు. అంతే, అటు చూసి ఇటు చూసేలోపు అమ్మాయి అనవల్లే. అక్కడ మొత్తం వెతికా. అప్పటి నుండి ఊర్లో అన్ని గల్లీలు ఎతుకుతూనే ఉన్నా, ఎక్కడ దొరకలే. ఛా, ఏ అమ్మాయిని చూసినా తనలాగానే అనిపిస్తుంది. దీనమ్మ జీవితం, లవ్కి ఇంత పవర్ ఉందా అనిపించండి. మళ్ళీ ఎప్పుడు కలిసింది బ్రో? చెప్తా. ఇందాక నేను చెప్పానే, సేమ్ అలాంటి లవ్ స్టోరీ ప్రేరణ నాకు చెప్పింది. నేను పరిచయమైన 1 year తర్వాత. అయితే అది December 31st, 2019. ప్రేరణ వాళ్ళ ఫ్రెండ్స్తో హాస్టల్లో కేక్ కట్ చేశారట. బయటికి వెళ్ళి చూద్దామనేసి ఒక లోన్లీ రోడ్డు మీద 2 అబ్బాయిలు బైక్ మీద పక్కన ఆపేశారట. అందులో ఒకడు బైక్ దిగి ఫోన్ ఇంకొకడికి ఇచ్చాడు. అప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తుండగా అటు ఇటు తిరుక్కుంటూ ఒకేసారి అలా క్యాప్ తీసి గాల్లో విసిరాడు. అంతే, ప్రేరణ హార్ట్ కూడా అలా గాల్లో ఎగిరిందట. అది ఆ బ్లాక్ క్యాప్ నువ్వే కదా? భలే కనిపెట్టా ఫ్రెండ్, నువ్వు సూపర్ ఎహే. థ్యాంక్ యూ. కానీ మీ లవ్ స్టోరీ సూపర్ ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా. ఇద్దరు లవ్ ఎట్ ఫస్ట్ అయితే, ఇద్దరికి పరిచయం లేదు. చెప్పు ఇంకా ఎలా కలిసారు? సరే, ఇప్పుడు నీ కథా కామేమిష్ ఏంటో చెప్పు ఫ్రెండ్. చెప్తా. చెప్పే ముందు నిన్ను 3 హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతా. అమ్మో, హైపోథెటికల్ క్వశ్చన్సే? నువ్వు? అవునులే, నువ్వు మాట్లాడమే పెద్ద వింత. ఇంకా హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటే అడుగడుగు. అటువంటి క్వశ్చన్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, హియర్ వి గో. కురుక్షేత్రం తర్వాత అంగరంగ వైభవంగా పాలిస్తున్న ధర్మరాజు ఒక భారీ అన్న సంతర్పణ చేశాడు. ఆ అన్న సంతర్పణలో ప్రజలు తిన్నాక చేతులు కడిగిన నీరే ఒక ఏరులా పారిందంట. ఆ ఏరులో సగం బంగారు శరీరంతో ఉన్న ఉడత అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. విచిత్రమైన ఆ దృశ్యాన్ని చూసి ధర్మరాజులు వెళ్ళి చూడగా ఆశ్చర్యంగా ఉడత కూడా మాట్లాడింది. ఉడత నిరాశగా, అయ్యో, ఇక్కడ నా శరీరం పూర్తిగా బంగారుమయం అవుతుంది అనుకున్నా, కాలేదే అంది. ధర్మరాజు అతని సహోదరులు ఆశ్చర్యపోయి తనని పూర్తి కథ చెప్పమంటారు. ఉడత ఇలా చెప్పసాగింది. కొన్నేళ్ల క్రితం ఒక పేద బ్రాహ్మణుడి ఇంటి ముందే చెట్టు పైన ఉండేదాన్ని. ఆ బ్రాహ్మణునికి ఒకసారి వరుసగా 3 రోజులు ఎటువంటి ఆహారం దొరకలేదు. 3 రోజుల తర్వాత అతను భుజిస్తూ ఉండగా సరిగ్గా ఆ సమయానికి ఒక యాచకుడు అక్కడికి వచ్చి అన్నం అర్థించాడు. బ్రాహ్మణుడు ఏమాత్రం తటపటాయించకుండా అతన్ని ఇంట్లోకి ఆహ్వానించాడు. తన తింటున్న ఆహారాన్ని ప్రేమతో పెట్టాడు. ఆ యాచకుడు భుజించాక చేతులు కడిగిన నీరు కొంత నా పైన పడ్డాయి. అప్పుడు నా శరీరం సగం బంగారు వర్ణంలోకి మారింది. అప్పటి నుండి నా మిగతా శరీరం కూడా ఎప్పుడు బంగారుమయం అవుతుందా అని ఆశగా అనేక ప్రాంతాలు తిరిగా. ఇక్కడ ఇంత పెద్ద సంతర్పణ అవుతుంది కదా అని ఆశతో వచ్చా. కానీ నా ఆశ నిరాశే అయ్యింది అని ఆ ఉడత చెప్పింది. ఇప్పుడు చెప్పు ఆదిత్య, అంత గొప్ప అన్న సంతర్పణలో కూడా ఉడత ఎందుకు పూర్తిగా బంగారుమయం కాలేదు? చాలా సింపుల్ మిత్రమా. ఇప్పుడు ధర్మరాజు అంత పెద్ద సంతర్పణ చేసినా అదంతా ఖజానా సొమ్ము, అంటే ప్రజల సొమ్ము.
ఆ అన్నదానం దానికి ఎటువంటి ప్రభావం చూపెట్టలే. అదే ఆ బ్రాహ్మణుడు పాపం అంత కష్టంలో ఉన్నా కూడా తన దగ్గర ఉన్నదంతా ఇచ్చాడు. అందుకే ఉడత బంగారమయం అవ్వలే. సూపర్. ఇంకో చిన్న ప్రశ్న. చాలా కాలం క్రితం ఓ అడవిలో ఉన్న ఆలయం అకస్మాత్తుగా ఫేమస్ అయింది. ఒక్కసారిగా జనాలు రావడం, తొక్కిసలాటలు, గొడవలు బాగా పెరిగిపోయాయి. అప్పుడు ఆ రాజ్యమంత్రి ఆ ఆలయంలో నీకు ఉద్యోగం ఇచ్చి అంతా సెట్ చేయమన్నాడు. నువ్వు ఉద్యోగంలో చేరాక ఫలానా ప్రాంతం వాళ్ళు ఫలానా రోజునే రావాలి. ఇంకా ఇలా చాలా రూల్స్ పెట్టి తొక్కిసలాటలు లేకుండా చేశావు. అందరూ మెచ్చుకున్నారు. గుడి కూడా డెవలప్ అయింది. ఒకరోజు అడవిలో ఎంతో శ్రమ కూర్చి 10 రోజులు ప్రయాణించి ఒక వృద్ధురాలు నా కొడుకే కదా, ఎప్పుడు వెళ్ళినా దర్శనం కల్పిస్తాడు అనుకుంది. అదే సమయానికి దేవుడి మీద అసలేం నమ్మకం లేకుండా ఉండి అప్పుడే పరమ భక్తుడిగా మారిన పక్క ఊరి దొర వచ్చారు. వీరిలో ఎవరిని ముందు పంపిస్తాం? నువ్వే ముందు చెప్పావు కదా, ఫలానా ఫలానా ప్రాంతం వాళ్ళు ఫలానా రోజున రావాలని రూల్ పెట్టారని. ఆ రూల్ ప్రకారమే ఆ రోజు సంబంధించిన వాళ్ళు ఉంటే పంపిస్తా, లేకపోతే పంపియా. అసలు ఈ రూల్స్ మనం సృష్టించుకున్నవి. ఆ రూల్స్ని మనం గౌరవించాలే తప్ప అది మనల్ని గౌరవించదు. సూపర్. చిన్న ప్రశ్న, చివరి ప్రశ్న. కాలేజ్లో చదువుతున్న ఒక అబ్బాయి తన క్లాస్మేట్ పట్ల విపరీతంగా ఆకర్షితులై ప్రపోజ్ చేశాడు. వెంటపడ్డాడు. చాలా రకాలుగా ట్రై చేశాడు. అమ్మాయి మాత్రం నో చెప్తూనే ఉంది. అది తట్టుకోలేక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ తప్పు ఎవరిది? అబ్బాయిదా లేదా తన ప్రేమని అర్థం చేసుకోలేని అమ్మాయిదా? తప్పు అమ్మాయిది కాదు, అబ్బాయిది కాదు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ది. అవును, ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్దే. ఇప్పుడు చిన్నప్పటి నుండి చెంబులు హార్లిక్స్లు బూస్ట్లు ఇస్తూ వాడు ఫిజికల్గా ఎట్లా ఎదుగుతున్నాడో చూస్తారు. ఐఐటీలు ట్యూషన్లు అని చెప్పేసి వాడు మెంటల్గా ఎదుగుతున్నాడో లేదో చూస్తారు. అసలు వాడు ఎమోషనల్గా ఎలా ఎదుగుతున్నాడు అనేసి ఎవరైనా పేరెంట్స్ చూస్తారా? ఇప్పుడు లైఫ్లో ఓటమి అనేది ఒక పార్ట్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఉన్న రేపు గెలుస్తాం. జీవితంలో ప్రేమలు, పెళ్ళిళ్ళు, సక్సెస్లు, జాబులు ఇవే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయని ఎవరైనా నేర్పుతున్నారా? ఈ రోజులలో ఏ చిన్న ఓటమైనా అసలు తట్టుకోవట్లే. ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది తలుచుకుంటే. అవును, ఇప్పుడు లవ్ రిజెక్ట్ అయింది, బాధపడు పడు పడు కానీ దాని వెనకాల ఒక లైఫ్ ఉంటుంది, అది చూడు ఒకసారి. ఈ ఆన్సర్ నాకు కూడా కొత్తగా ఉంది ఆదిత్య. ఒక ప్రశ్న. ఓహోహోహో, 3 ప్రశ్నలు అన్నావు, 3 అడిగావు, చాలు కదా ఈ వాటికి. నాట్ దట్ హైపోథెటికల్, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అబ్బో, క్యూరియాసిటీ. సరే, తీర్చేస్తా. ఇప్పుడు సడన్గా అనుకోకుండా 20 కోట్లు దొరికాయి అనుకో, ఏం చేస్తావు? ఫుల్ హ్యాపీ కదా. మళ్ళీ ఇంటికి వెళ్తావు. అమ్మ నాన్న నీ గర్ల్ ఫ్రెండ్ నీ దగ్గరికి రానిస్తుంది. హై ఫుల్ హ్యాపీ కదా. ఇక్కడ నీకు 2 విషయాలు చెప్పాలి. నిజంగా ఫుల్ హ్యాపీ, అదెందుకో నేను నీకు తర్వాత చెప్తా. కానీ నువ్వు రెండోది అన్నావే, 20 కోట్లు వస్తేనే లవర్ నీ దగ్గరకు వస్తుంది అనేది. అలా వచ్చే లవర్ అయితే నాకు అస్సలు వద్దు. అయినా నువ్వు నా లవ్ స్టోరీని కరెక్ట్ అర్థం చేసుకోలేదు మిత్రమా. ఓహో. నాకు ఈ జర్నీకి ప్రేరణే నా ప్రేరణ. తను అందరిలాంటి అమ్మాయిలా కాదు. నా చూపుల వలలు నచ్చో, నా స్టైల్ నచ్చో, తను నాకు అంతలా దగ్గర అవ్వలేదు. నా ఐడియాలజీ తనకి బాగా నచ్చింది. ఆ ఇష్టం ఊరికే పోదులే. తొలి చూపుల్లోనే నా పైన ఇష్టం ఏర్పడినా ఏదో అలా ఫేట్ అనుకూలించి మేమిద్దరం ఒకే ఇన్స్టిట్యూట్లో చేరినాం. అయినా ఎప్పుడు కూడా ప్రపోజ్ చేయలేదు తెలుసా. అచ్చా. ఇద్దరం బోలెడు విషయాలు షేర్ చేసుకునేది. అసలుకు నేను రీసెర్చ్ చేసిన జర్నల్స్ ఉంటాయి కదా, తనతో షేర్ చేసుకున్న పిచ్చిది, పాపం ఓపిగ్గినేది. నేను ఏ చిన్న పని చేసినా కూడా వాళ్ళలో నువ్వే ది బెస్ట్ అనేసి
ఆ ఎంకరేజ్మెంటే నాకు ముందటికి నడిపించేది. కానీ మా ఛానల్ ఇష్టాన్ని మేము కళ్ళతోటి చూసుకున్నాం తెలుసా. కానీ మా ప్రపోజల్ కూడా భలే గమ్మత్ అయ్యి ఉండే. హలో, ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ ప్రేరణ. అంటే ఏదో ఈ గేమ్ కోసం రిప్లై చేయాలని కాదు, నువ్వంటే ఎంత పిచ్చంటే ఇప్పుడు కూడా నువ్వు అర్జెంటుగా నా దగ్గరుంటే మాత్రం ఒక గట్టి కిస్, కిస్ అంటే కిస్ కాదు, ఒక గట్టి హగ్, హగ్ కాదు కానీ నిన్ను చూడాలంతే. సారీ సరే, ఎక్కడికి రావాలి? వింటుంటే నాకేవో ఫీలింగ్స్ వస్తున్నాయి. నిజంగా చాలా ప్యూర్ లవ్ మీది. కానీ అలా ఎందుకంది ప్రేరణ? 4 days బ్యాక్ జాబ్ వచ్చాకే కలవమంది. ఏ ప్రేమ కథలోనైనా ఇవి కామనే కదా ఫ్రెండ్. ఎలాగో బయటికి వెళ్ళా, సరే జాబ్ తెచ్చుకుంటే తనకు దగ్గరైతా అనుకున్నదేమో, లేకపోతే ఇదే కరెక్ట్ సమయం అని చెప్పేసి మా నాన్న నువ్వు కూడా ఏదో ఒక పని చేసేయమని చెప్పిండేమో, లేకపోతే మా ఫ్రెండ్ గాడు ఎవడన్నా చేయించుండొచ్చేమో, చెప్పలేం కదా. అయినా ఇన్ని రోజులు తను నన్ను దూరంగా వదిలేసి అంత స్ట్రిక్ట్ ఉండలేదు చూడు. ఈరోజో లేకపోతే రేపో మాపో కాలొస్తుంది చూడు. ప్రేరణ కాలింగ్ ఫ్రెండు, ఒక్క నిమిషం. హలో, ఓయ్ ఓయ్, వినపడుతుందా? రే నన్ను వదిలేసి ఎటు వెళ్తున్నావు? ఏమై ఉంటుందో. ఎస్, నేను చెప్పాను కదా మా నాన్న చేయించాడట. పాపం ఈ 4 days తను ఎంత బాధపడి ఉంటుందో. మరి కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి ఆదిత్య? ఓహో, ఆనంద బాష్పాలు కదా. ఒక పెద్ద భారం దిగితే వచ్చే రిలీఫ్, దానివల్ల వచ్చిన కన్నీళ్ళు కదా. మరి 20 కోట్లు వస్తే సూపర్ హ్యాపీ అన్నా? నిజంగా సూపర్ హ్యాపీ. ఎన్నో రోజుల నుండి ఇంటర్నెట్లో, జర్నల్స్లో ఫార్మర్స్కి సంబంధించిన ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నా. వాళ్ళ సమస్యలు తగ్గించడానికి, వాళ్ళ పురుగుల మందుల వాడకాన్ని తగ్గింపచేసి, క్యాన్సర్ వంటి రోగాల్ని దూరం చేసే ఒక 2-3 యాప్స్ రెడీ చేసి పెట్టుకున్నా. ఫండింగ్ కోసం ఎంతోమందికి సెండ్ చేసినా కూడా ప్రతి ఒక్కరు కమర్షియల్గా ఆలోచించే వాళ్ళే. అయ్యో, అయినా నా సంకల్పం గొప్పది. ఈ వ్యవస్థపై కోపం వచ్చినా నా ప్రయత్నం ఎప్పటికీ ఆపనని. ఈ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ప్రారంభించాలా అని చెప్పేసి నా మనసు ఉవ్విల్లూరుతుంది. కానీ తెలుసుగా, ఎంత చక్కగా ఒక కొలిక్కి వచ్చినా కూడా ఎన్నో కంపెనీలకి సెండ్ నొక్కుతూనే ఉండాలి ఏదో ఆశగా. అదే నువ్వు అన్నట్లు ఆ 20 కోట్లు వస్తే ఇంకా 20 కోట్లు పెట్టుబడి పెట్టి నా ప్రాజెక్ట్ కోసం కష్టపడతా కదా. ఈ తెలుగు రాష్ట్రాల్లో కాదు కదా, దేశంలోనే నా రైతు యాప్ అండ్ స్టోర్ నెంబర్ 1 చేయడానికి. ఎలా అంటే నరసింహ సినిమాలో రజనీకాంత్ లెవెల్లో కష్టపడతా. అయితే వెళ్ళు. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై తలపడు ఆదిత్య. ఏమంటున్నావు? ఎలా అంటే నీకు 20 కోట్లు వస్తాయి కదా. అదే హౌ చెప్తా. అప్పటి నుండి నేను ఎలా మాట్లాడుతున్నా అనే కదా. నేను ఈ భూమి మీద రాయిని కాదు. 150 years బ్యాక్ ఒక ఉల్కాపాతంలో ఇక్కడ పడ్డా. అంతకుముందు ఒక ప్లానెట్లో ఉండేదాన్ని. మా ప్లానెట్లో మీలాగా చరించే జీవులు ఉండవు. నాలా రాళ్ళకే ప్రాణం ఉంటుంది. ఈ విషయాన్ని ఇటీవలే, అంటే ఓ 10 years బ్యాక్ మీ హ్యూమన్స్ కనిపెట్టారు. 10 years నుండి నన్ను ఎగ్జామిన్ చేద్దామని తిరుగుతూనే ఉన్నారు. 10 years నుండి అక్కడ ఇక్కడ ఈ చుట్టుప్రక్కల తిరుగుతున్నారు, కానీ నా దగ్గరికి ఎవరూ రాలే, ఎగ్జాక్ట్ అడ్రస్ తెలియక. ఇక నాసా వాళ్ళైతే ఏకంగా నా మీద ప్రైజ్ మనీయే పెట్టేశారు. ఒకసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడు, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అరే ఇట్స్ అన్బిలీవబుల్. వేరే గ్రహం ప్రాణంతో మాట్లాడుతున్నానా?
నిజంగా 20 కోట్ల ప్రైజ్ మనీ పెట్టారు ఫ్రెండు. ఏంటి నువ్వు అంత ప్రీషియస్వా? హే కదా, నన్ను ఎగ్జామిన్ చేస్తే భూమి అవతల ఉన్న ప్రాణం గురించి తెలుస్తుంది. సర్లే, ప్రస్తుతానికి ఈ 150 ఇయర్స్ ఈ ఎండలో ఎండి వానలో తడిచి చాలా బోర్ కొట్టింది. కాసేపు హాయిగా ఏసీలో, అదే ల్యాబ్లోనో మ్యూజియంలోనో ఉండాలనుంది. ఎలాగో 20 కోట్లు వస్తాయిగా, అవి ఓ యోగ్యుడి చేతిలో పడితే ఈ ఎర్త్కి, అదే నా హోస్ట్కి లాభం కదా అని చూసా. అందుకే ఆ ప్రశ్నలతో నిన్ను పరీక్షించా. నీకన్నా యోగ్యుడు ఎవరుంటారు? ఆ 20 కోట్లు నీవే. దట్స్ ఆల్ యువర్స్. ఇంకేం లేట్, ఫోన్ పెట్టు, మెసేజ్ కొట్టు, లొకేషన్ పెట్టు. ఆశ్చర్యం ఆనందం రెండూ మిత్రమా. నా కళ నిజం కాబోతుంది. కానీ ఒక చిన్న ప్రశ్న, ఆర్ యు షూర్? షూర్ ఆదిత్య. నువ్వు ఆ ల్యాబ్ ఇంకా మ్యూజియం పోవాలనుకుంటున్నావా? షూర్ ఆదిత్య. ఇంకా నీ రైతు ది యాప్ అండ్ స్టోర్ ప్రాజెక్ట్ గురించి విన్నప్పటి నుంచి ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు. వాహ్, వాట్ ఏ క్రియేటివిటీ అండ్ డెడికేషన్. ప్రస్తుతానికి ఈ మిరాకిల్ వల్ల నా కళ నెరవేరుతుంది. నీ మేలు ఈ జన్మలో మరోను. దిస్ ల్యాండ్ ఓస్ యూ మై డియర్ ఫ్రెండ్. కలుస్తూ ఉంటా. షూర్. థ్యాంక్ యూ మిత్రమా. ఈ 4 నెలల్లో మీరంతా ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చారు. అయితే ఈ విజయం నా ఒక్కడిది కాదు, మీ అందరిదని చెప్తా. ఈరోజు దేశంలో 60% మంది ఫార్మర్స్ మా రైతు యాప్ అండ్ స్టోర్ వాడుతున్నారు. థ్యాంక్స్. అయితే ఈ స్టోర్ ద్వారా మెషినరీస్, ట్రాక్టర్స్, బయో ఫర్టిలైజర్స్ ఎన్నో వాడారు. అయినా కూడా రైతులు మా సంస్థకి ఎన్ని రూపాయలు అప్పున్నారో తెలుసా? ఎన్ని గెసెస్? 0. ఎస్, 0. ఎందుకంటే రైతులు వాడేటివన్నీ కూడా వేరే రైతులు వాడినవే, తయారు చేసినవే. నాలెడ్జ్ వాళ్ళది, శ్రమ వాళ్ళది, పని వాళ్ళది, ఫలితం వాళ్ళది. మేము జస్ట్ గైడ్ చేసాం వాళ్ళని అంతే. ఒకరితో ఒకరిని కలుసుకునేలా చేసాం, కలిసి పని చేసేలా చేసాం. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. అందుకే ఈరోజు చాలామంది లాభదాయకమైన వ్యవసాయం చేస్తున్నారు. అండ్ అతి ముఖ్యంగా రసాయనాల వాడకాలు తగ్గి ఒక ఆరోగ్య భారత్ నిర్మించబడుతుంది. అయినా కూడా పాపం కొంతమంది రైతులు సంతోషంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసే ఆ 10, 100 కూడా ఈరోజు మా కంపెనీని ఈ స్థాయిలో నిలబెట్టింది. అయినా ఆ డబ్బులు ఈ అవార్డుల రివార్డుల కన్నా కూడా నా గొప్ప గెలుపు. అంతమంది రైతుల చిరునవ్వు, ఆ చిరునవ్వే నా గెలుపు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా నుండి ఒక్క చిన్న వినతి ఏంటంటే, నా దగ్గర ఎంతో కొంత డబ్బుంది కాబట్టే నేను ఈ ప్రయాణాన్ని ప్రారంభించా. కానీ డబ్బు లేని నాలాంటి ఔత్సాహికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వమే దగ్గరుండి అండగా ప్రోత్సహించి తీరాలి. దిస్ ఈజ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్, అంతే. అండ్ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఏంటి మిత్రమా, చాలా రోజులైంది, ఏంటి విశేషాలు? కొంచెం బిజీగా ఉన్నా ఫ్రెండ్, సారీ. యాక్చువల్గా నా ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా నిలబడినట్టే. మర్చిపోయినా, మొన్న మధ్యనే నాకు రివార్డు కూడా ఇచ్చారు. సూపర్. అంతా నీచెనువే. నాదేముందిలే, యు డిజర్వ్ దట్ మనీ అండ్ దిస్ విక్టరీ. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉంది, చాలా పనే ఉంది. యాక్చువల్గా నాలాంటి ఎంతోమంది యువకులు వాళ్ళ ఆలోచనలన్నీ కార్యరూపం దాలిస్తే మాత్రం దేశం స్వర్గంలా ఖచ్చితంగా మారింది. ఇప్పుడు అందరికీ నాలా ఒక రాయి తెచ్చిపెట్టదు కదా. అందుకే ఆస్ట్రేలియా నుండి అజయ్ గారిని తీసుకొస్తున్నాను. నా దగ్గరున్న ఆ డబ్బుతోటి ఆ ప్రాజెక్టు మేము ప్రారంభిస్తాము. ఆ ప్రాజెక్టు ద్వారా ఎంతోమంది ఔత్సాహికులకి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా మెయిన్గా కావాల్సింది ఫండ్స్. సో మా ప్రాజెక్ట్ ద్వారా అసలు నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలి, నాలెడ్జ్ 1 to 1 ఎలా షేర్ చేసుకోవాలి, హౌ టు మీట్ డెలిగేట్స్, హౌ టు షోకేస్ ద టాలెంట్, ఇంకా హౌ టు ప్రొక్యూర్ ద ఫండ్స్, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు
దగ్గరుండి కార్యరూపం చేసే ఒక పెద్ద వ్యవస్థనే సృష్టిస్తాం. డామ్ షూర్. వావ్, సూపర్. అవును, మరి నీ సంగతి ఏంటి? అసలుకి మా వాళ్ళకి ఈ విషయమే తెలియనియట్లే కదా. అసలుకి నీ గురించి ఏం తెలుసుకోలేక జుట్టు బీకుంటున్నారు. దానికి ఇంకా టైం ఉందిలే. లెట్ దెమ్ ట్రై. ఎందుకో తెలుసుగా. శ్రీశ్రీ ఏమన్నారు? ఏది తనంత తానికి ఈజీగా రాదు, సాధించి శోధించాలి.